ఎలా ఉన్నారు? మొదటి హిస్టరీ క్లాస్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. అందులో ఆల్మోస్ట్ ఈ క్లాస్‌లకు సంబంధించి అన్నీ కవర్ చేశాను. ఇంకా ఏటైనా మిగిలి ఉంటే నేను నెక్స్ట్ క్లాస్ చెప్పేటప్పుడు వాటిని మీకు యాడ్ చేసి చెప్తాను. ఓకే. ఇవన్నిటి అయిపోయిన తర్వాత స్మార్ట్ రివిజన్ అన్న ఆ టైప్‌లో ఒక లైవ్ సెషన్స్ పెట్టుకుందాం ప్రతిరోజు, లేదా రికార్డెడ్ క్లాసెస్ ఆర్ లైవ్ సెషన్. వాటి ముందు నేను మీతో మాట్లాడతా. ఏది ఇంపార్టెంట్ కాదు. ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్తున్న ప్రతీది ఇంపార్టెంట్. ఆ తర్వాత ఎక్కడి నుంచి బిట్ పడుతుంది ఏంటి అనేది మనం ఎంసీక్యూస్ అన్నది నేను ఇస్తాను. అప్పుడు వాటి గురించి మనం మాట్లాడుకుందాం, ప్రాక్టీస్ చేద్దాం. సో ఇవి ఇస్తున్న ప్రతి పాయింట్ మీరు జాగ్రత్తగా చదవాల్సిందే. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎక్కడి వరకు అయింది కదా. ఓకే. నెక్స్ట్ క్లాస్ ఇప్పుడు నేను మీతో మాట్లాడబోతున్నా, జాగ్రత్తగా వినండి. మన నాగరికత గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఈరోజు క్లాస్ ఏంటి అంటే నాగరికత. ఈ నాగరికత నుంచి ప్రపంచ నాగరికతలు, తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి నాగరికత, తర్వాత సింధు నాగరికత, ఈ నాగరికతలన్నిటి గురించి మాట్లాడదాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నానంటే నాగరికత అంటే ఏంటి? నాగరికత అంటే మానవులు స్థిర నివాసాలు ఏర్పరచుకొని, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోనండి. గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. మానవులు స్థిర నివాసాలు ఏర్పరచుకొని వ్యవసాయం, పట్టణీకరణ, పాలనా వ్యవస్థ, లిపి, వాణిజ్యము, మతము, కళలు వంటి అంశాలలో అభివృద్ధి సాధించిన సమాజాన్నే నాగరికత అంటారు. నాగరికత అంటే ఏంటంటే మానవులు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని వ్యవసాయం, పట్టణీకరణ, పాలన వ్యవస్థ, లిపి, వాణిజ్యము, మతము, కళలు వంటి అంశాలలో అభివృద్ధి సాధించిన సమాజాన్నే నాగరికత అంటాము. ఇది క్లియర్ కదా. అయితే ఈ నాగరికతల ప్రకారం వీటికి ఒక వరుస క్రమం, అంటే మొదటి నాగరికత ఎక్కడ, రెండవ నాగరికత ఎక్కడ, మూడవ నాగరికత ఎక్కడ, నాలుగవ నాగరికత అన్నది ఇంపార్టెంట్. ఒకవేళ ఇలా అడిగితే క్రొనలాజికల్ ఆర్డర్లో అడిగితే, అంటే కాలక్రమంగా అడిగితే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీకు కాంపిటేటివ్ రాస్తున్నాం కాబట్టి ఎప్పుడు ఎలా ఎక్కడి నుంచి అయినా బిట్ అడగవచ్చు. కాబట్టి మనం సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు క్లియర్గా మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నాగరికత గురించి మనం నేను నాగరికత అంటే ఏంటి చెప్పా. అయితే ఈ నాగరికత, మొదటి నాగరికత ఎక్కడ అంటే ప్రపంచంలో భూమి మీద మొట్టమొదటి నాగరికత ఏ నాగరికతను చెప్పుకుంటామంటే ఇక్కడ ఇచ్చాను చూడండి, మెసపటోమియా నాగరికత. ఏ నాగరికత? మెసపటోమియా నాగరికత. రెండవ నాగరికతగా ఏ నాగరికతను చెప్పుకుంటాము అంటే రెండవ నాగరికత ఈజిప్టియన్ నాగరికత. ఏ నాగరికత? ఈజిప్టియన్ నాగరికత. మూడవ నాగరికతగా ఏ నాగరికతను చెప్పుకుంటాము అంటే ఇండస్ వ్యాలీ అంటే సింధు నాగరికత. అయితే నాలుగవ నాగరికతగా ఏ నాగరికతను చెప్పుకుంటామంటే చైనీస్ నాగరికత. ఈ నాగరికతలు మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. నేను మళ్ళీ చెప్తున్నా, మొదటి నాగరికత మెసపటోమియా నాగరికత, రెండవ నాగరికత ఈజిప్ట్ నాగరికత, మూడవ నాగరికత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అండ్ నాలుగవ నాగరికత చైనీస్ నాగరికత. ఈ 4 నాగరికతలు గుర్తుపెట్టుకోండి. చరిత్ర ఆధారం చేసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి నాగరికతల వరుస క్రమాన్ని మీరు తెలియజేయండి అని క్వశ్చన్లు అడిగాడు అనుకోండి, అప్పుడు అలాగే ఇచ్చేసి ఆప్షన్ ఏ ఈజిప్టు, బి ఇండస్, సి చైనీసు, డి మెసపటోమియా ఇచ్చి కాలక్రమంగా రాయండి అంటే అప్పుడు నువ్వు కన్ఫ్యూజ్ కాకూడదు. కాబట్టి ఇక్కడ నేను క్లియర్గా ఇచ్చాను, వీటిని చదువుకోండి. తర్వాత నెక్స్ట్ ఈ నాగరికత. అయితే మనది ఎన్నో నాగరికత అంటే మనది మూడవ నాగరికత, సింధు నాగరికత. ఈ సింధు నాగరికత గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. రైట్. ఇది రెండో టాపిక్ అనమాట, సింధు నాగరికత. ఏంటి ఈ సింధు నాగరికత అంటే దీని గురించి మనం మాట్లాడదాం. ఎందుకు సింధు నాగరికతగా పేరు వచ్చిందంటే సింధు నది ఒడ్డున ఉన్నది కాబట్టి సింధు నాగరికత అని పేరు వచ్చింది, అంతే. క్లియర్. ఇక్కడ చూడండి, సింధు నాగరికత భారత ఉపఖండములో వెలసిన తొలి పట్టణ నాగరికత. ఒకవేళ అడగచ్చు మీరు క్వశ్చన్ అడిగేటప్పుడు, సింధు నాగరికత అన్నది ఏ నాగరికత? పట్టణ నాగరికత, గ్రామీణ నాగరికత, అడవి నాగరికత, ఇలా అడగచ్చు. కాబట్టి సింధు నాగరికత అన్నది
తొలి పట్టణ నాగరికత. ఈ నాగరికతను హరప్పా నాగరికత అని కూడా అంటారు. ఇక్కడ ఇక్కడ కొన్ని ఈ సింధు నాగరికత ప్రాంతంలో ఏంటి అంటే కొన్ని పట్టణాలు బయలుపడ్డాయి. ఆ పట్టణాల యొక్క ప్రత్యేకతలు అన్నది మనకి ఇంపార్టెంట్. ఇందులో మేజర్‌గా ప్రతిసారి ఎగ్జామ్‌లో అడుగుతున్నది, చాలా ఎగ్జామ్స్‌లో అడిగింది ఏంటి అంటే, ఒకటి 1921లో బయలుపడినటువంటి హరప్పా నాగరికత, లేదా 1922లో బయలుపడినటువంటి మొహంజోదరో నాగరికత. ఈ హరప్పా నాగరికతని దయారాం సాహ్ని ఇక్కడ త్రవ్వకాలు జరిపితే, ఇక్కడ వచ్చేసి మొహంజోదరో ఆర్‌డి బెనర్జీ. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్లాస్ అయిన తర్వాత మీకే గుర్తుంటుంది. ఎందుకంటే మాట్లాడుతూ చదువుతా గుర్తుంటుంది. ఇక్కడ ఇచ్చాను చూడండి టైం పీరియడ్ కూడా. సింధు నాగరికత యొక్క టైం పీరియడ్ ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం 2500 నుంచి 1750. ఓకే. ఇప్పుడు నేను మీతో మాట్లాడబోతున్న టాపిక్ ఏంటి, ఒక పట్టణం గురించి ఏంటి అంటే, సింధు నాగరికతలో ప్రఖ్యాతిగాంచిన మొట్టమొదటి బయలుపడినటువంటి హరప్పా పట్టణం గురించి మనం మాట్లాడబోతున్నాం. హరప్పా పట్టణం ఏంటి, ఈ హరప్పకున్న ప్రత్యేకత, ఎందుకు ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడంటే, ఇది మొట్టమొదటిసారిగా బయలుపడింది. ఇందులో త్రవ్వకాలు జరిపింది ఎవరు అంటే దయారాం సాహ్ని. ఈయన 1921లో ఇక్కడ త్రవ్వకాలు జరపడం జరిగింది. సో ఇక్కడ కనుగొన్నాడు. తర్వాత రెండో పాయింట్, ఇది రావి నది ఒడ్డున ఉన్నది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏ నది ఒడ్డున ఉంది హరప్పా అంటే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా, రావి పేరులో ఉంది కదా. సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ త్రవ్వకాలు జరిపింది దయారాం సాహ్ని. అయితే ఇక్కడ 12 ధాన్యాగారాల ప్రసిద్ధిగాంచినది బయలుపడ్డాయి. అంటే 12 ధాన్యాగారాలు అంటే ఇలా 2 క్రమాల్లో ఉంటాయి. ఇక్కడ 6 అలా. సో ఇది గుర్తుపెట్టుకోండి. 12 ధాన్యాగారాలు ఎక్కడ బయలుపడ్డాయి అంటే హరప్పలో బయలుపడ్డాయి. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగింది, మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ పాయింట్, ఈ నాగరికత హరప్పా నాగరికతను, ఈ నాగరికతకు హరప్పా అనే పేరు ఈ స్థలం పేరు ఆధారంగా వచ్చింది. ఇది ఓకే. ఇక్కడ మీకు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ నేను నా మెటీరియల్ నుంచి రాశాను, చక్కగా చదువుకోండి. ఇవి నా పర్సనల్ నోట్స్ అండి. ఈ పర్సనల్ నోట్స్ నుంచి మీకు రాశాను. క్లియర్గా ఒక పేజీలో సింధు నాగరికత మొత్తం అర్థమయ్యేలా రాశాను. చూడండి. ఆకస్మితంగా ఉద్భవించిన నగరం అని సర్ జాన్ మార్షల్ అన్నారట. అకస్మాత్తుగా ఉద్భవించిన నగరం అని జాన్ మార్షల్ అన్నారు. ఇలా క్వశ్చన్ చెప్పేటప్పుడు మీకు అడగచ్చు, అకస్మాత్తుగా ఉద్భవించిన నగరం అని ఏ నగరాన్ని అంటామంటే హరప్పా నగరాన్ని అంటాం. దీన్ని గేట్ వే ఆఫ్ సిటీ అంటాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. గేట్ వే ఆఫ్ సిటీ అని ఏ నగరాన్ని అంటామంటే హరప్పా నగరాన్ని అంటాం. సమాధుల నగరం అంటాము. తర్వాత ఋగ్వేదంలో, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఋగ్వేదంలో హరిప్రియగా పిలువబడినది ఇది ఏంటి అంటే ఇదే. ఋగ్వేదంలో గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఋగ్వేదంలో పిలువబడినది హరిప్రియగా పిలువబడింది. ఋగ్వేదంలో హరిప్రియగా పిలువబడింది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. గేట్వే ఆఫ్ సిటీ అంటాము. రెండు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, గేట్వే ఆఫ్ సిటీ అని, సమాధుల నగరం అని, హరిప్రియగా పిలువబడింది ఋగ్వేదంలో చెప్పుకొచ్చాం. అయితే ఇక్కడ ఏంటి బయలుపడ్డాయి అన్నది మీరు చక్కగా నోట్స్ పెట్టుకొని నోట్ చేసుకోండి, లేదంటే తర్వాత మీరే బాధపడతారు. ఇక్కడ ఏంటి బయలుపడ్డాయి అంటే, ఇక్కడ అన్ని ప్రాంతాలలో కొలబద్ద అన్నది బయలుపడిందండి. అన్ని ప్రాంతాల్లో ఈ కొలబద్ద అన్నది బయలుపడింది. అయితే ఏంటి డిఫరెన్స్ అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ లోహం అన్నది తేడా. ఇక్కడ హరప్పలో కాంస్య అంటే ఏంటి, కాపర్, రాగి. హరప్ప, రావి నది. రీసెంట్గా మూవీ వచ్చింది కదా, అందరికీ తెలిసింది, త్రిపురాలు. రావి అనేది రాయికి సంబంధించింది, కాంస్య కులబద్ద, హరప్పలో ఇలా గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్తాను, అలా గుర్తుపెట్టుకోవడానికి చెప్పాను అంతే. అది కోడింగ్ కాదు, జస్ట్ మీకు గుర్తుండాలి అంతే. ఎలాగైనా గుర్తుండాలి సబ్జెక్టు. మనం ఎలా చదువుతున్నాం అన్నది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చూడరు, మనం ఎలా గుర్తుపెట్టుకున్నాం అన్నది చూడరు. నువ్వు బట్టి కొడతావా, లేదా చదువుతావా, గుర్తెట్టుకుంటావా, ఇవన్నీ ఎవ్వరికి అవసరం లేదు. 24 గంటలు చదువుతావా, 14 గంటలు చదువుతావా, 10 గంటలు చదువుతావా, 6 గంటలు చదువుతావా, ఇది కూడా అవసరం లేదు. బట్ నీకన్నది గవర్నమెంట్ జాబ్ వచ్చిందా లేదా అన్నది చూస్తారు. మళ్ళీ చెప్తున్నా,
నువ్వు ఎన్ని గంటలు చదువుతావు, ఎలా చదువుతావు, ఎలా గుర్తెట్టుకుంటావు ఎవడు అడగడు. ద గవర్నమెంట్ హోల్డర్, ద గవర్నమెంట్ జాబ్ హోల్డర్. నీకు గవర్నమెంట్ జాబ్ ఉందా, నీకు ఒక రెస్పెక్ట్ లేదా, అంతే. నువ్వు ఎలా అంటున్నాను ఏమనుకోకండి. పొద్దున్న నుంచి రాత్రి వరకు పిచ్చి కుక్కలా మనం చదివినా కూడా మళ్ళీ చెప్తున్నా, జాబ్ రాకపోతే ఎవ్వడు పట్టించుకోడు. నువ్వు ఎంత చదివినా ఆడు చదివింటే ఎందుకు రాదు అంటారు. కాబట్టి చదువుతున్నప్పుడు ప్రతి పాయింట్ అన్నది మీరు పెన్ను పేపర్ దగ్గర పెట్టుకొని, నా క్లాసే కాదు మరి ఎవరి క్లాస్ ఉన్నా కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోవడం ఇంపార్టెంట్. కొత్త పాయింట్ అనిపించిందా చక్కగా రాసుకో, తెలిసిన పాయింటా నెమరేసుకో, రివిజన్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్క అనే ఎడ్ల బండి ఇక్కడ బయలుపడడం జరిగింది. ఎక్కడ అంటే హరప్పలో. ఇక్కడ అమ్మ తల్లి విగ్రహము, నటరాజస్వామి విగ్రహాలు బయలుపడ్డాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అమ్మ తల్లి విగ్రహము, నటరాజస్వామి విగ్రహము. ఇక్కడ నటరాజస్వామిని శివుడు కూడా అంటారు, శివుడి విగ్రహము అని కూడా గుర్తుపెట్టుకోండి. శివుడు ప్రతిమ ఎక్కడ బయటపడిందని కూడా హరప్పలోనే. తర్వాత ఇక్కడ చూడండి, హెచ్ ఆకారపు సమాధులు. హెచ్ ఆకారపు సమాధులు. హరప్పని ఎలా రాస్తారు చెప్పండి? హరప్పని నేను ఇలా గుర్తుపెట్టుకున్నాను అనమాట, అందుకే మీకు ఇలా చెప్తున్నా. చూడండి, హరప్పని ఎలా రాస్తారు? HARAPPA, హరప్ప. హెచ్లోనే హెచ్ ఉంది కదా. ఈ హెచ్ ఆకారపు సమాధులు ఎక్కడ బయలుపడ్డాయి అంటే హరప్పలోనే బయలుపడ్డాయి. ఆ పేరులోనే ఉంది కదా, హెచ్ ఆకారంలోనే, అదే కదా. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా మర్చిపోరు, ఇది నాకు తెలిసి ఇది మర్చిపోరు. ఇక్కడ ముపురం ఉన్న ముద్రికలు బయలుపడ్డాయి. ముపురం ఉన్న ముద్రికలు అంటే సింధు ప్రజలు పూజించిన ఎద్దు ఏంటి అంటే ముపురం ఉన్న ఎద్దు. సింధు ప్రజలు పూజించిన ఎద్దు ఏంటి అంటే ముపురం ఉన్న ఎద్దు. ఇది అందరికీ తెలిసిందే. ఇక్కడ చెక్కతో చేసిన శవపేటిక. చెక్కతో చేసిన శవపేటిక. ఇంకా ఏంటి అంటే ఇక్కడ చూడండి, కమ్మరి వారి చక్రము, పాము ముద్రికలకు సంబంధించిన ఆధారాలు లభ్యం. ఇవి మరీ డీప్గా ఫిల్టర్ చేయాలంటే అడుగుతాడు, కానీ ఇక్కడ మెయిన్గా అడుగుతున్నవి ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. చూడండి, అకస్మాత్తుగా ఉద్భవించిన నగరం అని సర్ జాన్ మార్షల్ అన్నారు, ఇది ఇంపార్టెంట్. గేట్వే ఆఫ్ సిటీ ఇంపార్టెంట్. ఋగ్వేదంలో హరిప్రియగా ప్రస్తావించింది ఇది. తర్వాత ఇక్కడ ఎక్క అనేది బయలుపడింది. హెచ్ ఆకారపు సమాధులు, చెక్కతో చేసిన శివపేటిక, శివుడి ప్రతిమ, నటరాజస్వామి విగ్రహము, అమ్మ తల్లికి సంబంధించిన ఆధారాలు, తర్వాత ముపురం ఉన్న ఎద్దు ఇక్కడ బయలుపడి. ఇవి ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్, ఇది ఇంతవరకు హరప్ప గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ త్రవ్వకాలు జరిపించింది ఎవరు చెప్పండి, ఎవరు? రైట్, దైరం సాహ్ని. అలా గుర్తుంటే పర్లేదు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం మాట్లాడబోతున్నది ఇప్పుడు మోహంజోదారో గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఏంటి ఈ మోహంజోదారో, దీనికి ఉన్న ప్రత్యేకత అంటే ఇక్కడ ఆర్డి బెనర్జీ అని ఆయన త్రవ్వకాలు జరిపించారు 1922లో. సింధు నది ఒడ్డున ఉన్నది, గ్రేట్ బాత్కు ప్రసిద్ధి. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నది ఏంటి ప్రసిద్ధి? ఎన్నిసార్లు అడిగారంటే మహాస్నాన వాటిక, అచ్చ తెలుగులో మహాస్నాన వాటిక బయలుపడిన ప్రాంతం ఏది అని అంటున్నాడు. చాలా ఎగ్జామ్స్లో కానిస్టేబుల్ నుంచి గ్రూప్ 1 వరకు, యూపీఎస్సీ ఆల్సో సమ్టైమ్స్ ఆస్కింగ్, మహాస్నాన వాటిక బయలుపడిన ప్రాంతం ఏది అంటున్నాడు. ఏంటి గ్రేట్ బాత్ ఎక్కడ బయలుపడింది అంటే మోహంజోదారోలో బయటపడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ బయలుపడింది? మోహంజోదారో గ్రేట్ బాత్ బయలుపడింది. తర్వాత దీన్ని మృతుల దిబ్బ అంటారు. మన క్లాస్ని చాలా రోజుల నుంచి హిస్టరీ క్లాస్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాం కదా, అక్కడ ఫాలో అవుతున్న వారికి మృతుల దిబ్బ అనే పేరు కలిగిన మరొక నగరం పేరేంటి గుర్తుంది ఎవరికైనా? మృతుల దిబ్బ అనే పేరు కలిగిన మరొక నగరం పేరేంటి గుర్తుంటే అది కమెంట్ పెట్టేసి, నీకు రివిజన్లో అయిపోతుంది. తర్వాత మోహంజోదారో నగరానికి ఇతర పేర్లు ఏంటంటే నేను చాలా క్లియర్గా ఇచ్చాను చూడండి. సింధు నాగరికత ఉద్యానవనం. ఏటట మోహంజోదారోకున్న ఇంకొక పేరు మృతుల దిబ్బ అన్నాడు. తర్వాత సింధు నాగరికత ఉద్యానవనం అన్నాడు. తర్వాత మోడల్ సిటీ. మోహంజోదారో ఎలా రాస్తావండి? మోహంజోదారో రాస్తావు, మోడల్ ఎలాగ రాస్తావు? ఇలా ఎంఎం. ఇది గుర్తుపెట్టుకోవచ్చులే, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, మోహంజోదారో ఇలాగా, ఎమ్ము ఇలాగా, మోడల్ ఇలాగా రాసేది మోడల్ సిటీ.
ఓకే ఓకే, ఇది క్లియర్. తర్వాత నెక్స్ట్ 7 సార్లు వరదలకు గురైన నగరం. చాలా ఎగ్జామ్స్లో అడిగాడు, జాగ్రత్తగా. 7 సార్లు వరదలకు గురి అయిన నగరం. ఏంటి ఆ నగరం? మొహంజొదారో. నీకు అడిగితే బిట్టెలాగా అడుగుతాడు? 7 సార్లు వరదకు గురైన నగరం ఏంటి అని అడుగుతాడు. మహాస్నానానికి బయలుపడింది ఏంటి అంటాడు. లేదా లంక్ సైట్తో పోల్చిన నగరం ఏంటి అంటాడు. లంక్ సైట్తో పోల్చిన నగరం ఏంటి అంటే క్రిస్టియన్ చూడండి, దీన్ని లంక్ సైట్తో పోల్చారు అని అంటారు. ఓకే, తర్వాత ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పశుపతి మహాదేవుడి ప్రతిమ లభ్యమైంది. పశుపతి మహాదేవుడు అంటే ఏంటి? ఆయన ఉంటాడు, జింకలు ఉంటాయి, ఇది. ఓకే, అర్థమైంది కదా మీకు అందరికీ? ఓకే, తర్వాత గడ్డపు పురోహితుడు బొమ్మ లభ్యమయ్యింది. అంటే గడ్డమున్న పూజారి బొమ్మ. అంటే ఇక్కడ మత సంబంధ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఫిగట్ ఆయన వీళ్ళు ఏమంటారు అంటారు బాబు, ఇక్కడ మత పెద్దలు ఈ ప్రాంతాన్ని పరిపాలించి ఉండవచ్చు అని చెప్తారు. ఏమని చెప్తారు అంటే మత పెద్దలు ఈ ప్రాంతాన్ని పరిపాలించి ఉండవచ్చు అని చెప్తారు. దీన్ని బేస్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ మొహంజొదారోలో లభ్యమైనది మరొక ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైనది ఏంటి అంటే గడ్డపు పురోహితుడి విగ్రహము. తర్వాత కంచు నర్తకి బొమ్మ. కంచు నర్తకి అంటే డాన్సింగ్ గర్ల్ విగ్రహం ఎక్కడ లభ్యమయ్యింది? మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా, డాన్సింగ్ గర్ల్ విగ్రహం ఎక్కడ లభ్యమయ్యిందంటే మొహంజొదారో లభ్యమైంది. ఇంకా నూలుకి చూడండి, ఇంకా నూలు వస్త్రం లభ్యమయ్యింది. సేల్ కొలబద్ద, అక్కడ కాంస్య కొలబద్ద, ఇక్కడ సేల్ కొలబద్ద, ఇవి రాసుకోండి. లింగం, యోని, ఆధారాలు ఇక్కడ బయలుపడ్డాయి. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్, మీరు కొత్తగా వింటున్న పాయింట్, 3 ఇక్కడ చూడు, ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. మెసపటోమియా మొహంజొదారోకి సంబంధించిన వాణిజ్య వ్యవహారాలు నడిచాయి అంటే వాటికి ఏదైనా గుర్తుందంటే ఎస్, మెసపటోమియాకి చెందిన 3 స్తూపాకార ముద్రికలు లభ్యమయ్యాయి. మెసపటోమియాకి చెందిన 3 స్తూపాకార ముద్రికలు ఎక్కడ లభ్యమయ్యాయి అంటే మొహంజొదారో లభ్యమయ్యాయి. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డీప్గా అడిగినప్పుడు ఇలా అడుగుతాడు. సో ఓకే, మళ్ళొకసారి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏ సోదులు అనిపిస్తుంది ఏమైనా అయినా పర్లేదు, వినాల్సిందే, ఇక్కడ నుంచి బిట్టుపడుతుంది కాబట్టి. సింధు నాగరికత ఉద్యానం అని, మెసపటోమియా అని, మోడల్ సిటీ అని, లంకిసైర్తో పోల్చారని, 7 సార్లు వరదకు గురైన నగరం అని, పశుపతి మహాదేవుడి విగ్రహం లభ్యమైందని, గడ్డపు వ్యక్తి ఉన్న పూజారి బొమ్మ లభ్యమైందని, డాన్సింగ్ గర్ల్ విగ్రహం లభ్యమైందని, నూలు వస్త్రం లభ్యమైందని, సేల్ కొలబద్ద లభ్యమైందని, లింగం, యోని, ఆకారపు లభ్యమయ్యాయని, మెసపటోమియాతో వాణిజ్య సంబంధాలు ఉన్నాయని, ఆ మెసపటోమియాకి సంబంధించిన ఆధారాలు మొహంజొదారోలో 3 స్తూపాకార ముద్రికలు లభ్యమయ్యాయని, తర్వాత ఇక్కడ అమ్మ తల్లి విగ్రహం లభ్యమైంది, 2 రాతి గొడ్డలు లభ్యమయ్యాయి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నా, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ ఇంకా ఉన్నాయి. రైట్, ఇప్పుడు నేను మీతో లోతాల్ గురించి మాట్లాడబోతున్నా. లోతాల్, ఇప్పుడు మనం మాట్లాడబోయే పట్టణం పేరు లోథాల్. ఏంటి లోథాల్ అంటే ఏంటి అంటే ఓకే, ఇది లోతాల్ గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే ఈ లోతాల్ ఇక్కడ గుజరాత్ అంటే నీకు గుర్తు రావాల్సింది ఏంటి? ఇండియన్ మ్యాప్ ఇలా ఉంటుందండి. మనం అంత పర్ఫెక్ట్గా ఐడియా లేదు కానీ మీకు అర్థం కావడానికి వేస్తున్నాం. ఇండియా మ్యాప్, ఇక్కడ మన ఇండియన్ మ్యాప్లో మనకి కావాల్సింది ఇక్కడ గుజరాత్ అన్నది ఇక్కడ వరకు తీసుకున్నాం. ఓకే, అది తీసుకున్నాం. సో గుజరాత్ అన్నది ఇక్కడ ఏంటి, ఇదంతా సముద్రం కదా. అరేబియా సముద్రం ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మాట్లాడబోతుంది సముద్రం. రైట్, ఇక్కడ ఏంటి అంటున్నారంటే వీళ్ళు లోతాల్ అన్నది గుజరాత్లో ఉంది. ఓకే, ఇది నౌకాశ్రయానికి ప్రసిద్ధి. వాటర్ ఉంటేనే నౌకలు ఉంటాయి, అంతే కదా. సముద్రం ఉన్న చోట కదా సముద్రం మీద వ్యాపారం చేసుకోగలుగుతాం, సముద్రం లేకపోతే ఎలా చేసుకోగలుగుతాం.
సో మీకు గుర్తుపెట్టుకోవడానికి సో లోతాల్ అంటే గుజరాత్. ఇక్కడ మ్యాప్ ఇచ్చాను, నీకు ఎప్పుడు మర్చిపో, నువ్వు ముసలోడైనా మర్చిపో. ఓకే. నౌకాశ్రయానికి ప్రసిద్ధి. నౌకాశ్రయానికి ప్రసిద్ధి. ఒక్కొక్కటి మోస్ట్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అండి. ఓకే చూడండి, నౌకాశ్రయం ఉంది, నీళ్ళు ఉన్నాయి, సముద్రం ఉంది, సముద్రానికి కేంద్రంగా అభివృద్ధి చెందింది. దాంట్లో ఏముంది? ఇక్కడ అరేబియా సముద్రం ఉంది, ఇక్కడ నది ఒడ్డున ఉంది, సముద్ర ఒడ్డున ఉంది, సముద్ర వాణిజ్యానికి అభివృద్ధి చెందింది, పూసల తయారీ కేంద్రానికి ప్రసిద్ధి. రైట్. ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇక్కడ మీతో మాట్లాడబోతున్నాను. రైట్. ఇక్కడ చూడండి, గుజరాత్లో లోతాల్ అనగా నేను ఇందాక క్వశ్చన్ అడిగానుగా, మృతుల దిబ్బ అను పేరు కలిగిన మరొక నగరం ఏంటి అంటే లోతాల్. రైట్. ఇందాక చెప్పా కదా, గుజరాతీ భాషలో లోతాల్ అనగా మీనింగ్ ఏంటంటే మృతుల దిబ్బ. గుజరాతీ భాషలో లోతాల్ అనగా పేరు అర్థం ఏంటి అంటే మృతుల దిబ్బ. ఇప్పుడు ఇంకా కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పేర్లు ఏంటి అంటే మినీ హరప్ప, మినీ మోహన్జోదారో అంటాము, రెండవ పారిశ్రామిక నగరం అంటాము. దీన్ని కాస్మోపాలిటస్తో అక్కడ లంకసేరు, ఇక్కడ కాస్మోపాలిటస్. తర్వాత సింధు ప్రజల యొక్క ఫస్ట్ కృత్రిమ ఓడరేవు ఏది? సింధు ప్రజల యొక్క ఫస్ట్ కృత్రిమ ఓడరేవు ఏది అంటే ఇదే. సింధు ప్రజల యొక్క ఫస్ట్ కృత్రిమ ఓడరేవు ఏంటి అంటే ఇదే. ఏంటి అదంటే లోతాలు, అంతే కదా. సింధు ప్రజల యొక్క ఫస్ట్ కృత్రిమ ఓడరేవు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇలాంటి పాయింట్స్ అడుగుతాడు మీకు. చాలా అంటే చాలా కష్టపడి రాసిన ఒక్క పాయింట్ కూడా మీరు చేయకుండా రాసినవి ఇవి. ప్రాచీన భారతదేశంలో వరి పండించిన ఆధారాలు. ప్రాచీన భారతదేశంలో వరి పండించిన ఆధారాలు ఎక్కడ లభ్యమయ్యాయి అంటే వరి పొట్టు ఎక్కడ లభ్యమయ్యిందంటే లోతాల్లోనే లభ్యమైంది. పాచికల లభ్యము. వర్తకుడి గృహంలో, ఇది ఇంపార్టెంట్ అండి, వర్తకుడి గృహంలో 12 స్నానపు గదులు లభ్యం. వర్తకుడి గృహంలో 12 స్నానపు గదులు లభ్యము. ఇవన్నీ ఎక్కడ బిట్ మిస్ అవ్వదు. గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. తర్వాత నేను ఇలాగ వేస్తాను, స్క్రీన్ షాట్ వేసి దగ్గరకు వచ్చిందిరా, ఇలాగొచ్చిందిరా, ఇక్కడ నుంచి అని. అప్పుడు నువ్వు ఇప్పుడు చదవకుండా నెగ్లెక్ట్ చేసి నువ్వు నోట్స్ రాసుకోకుండా పోతే నువ్వే బాధపడతావు. మళ్ళీ చెప్తున్నా, నువ్వే బాధపడతావు. కాబట్టి బుద్ధిగా చదువుకోవడం నేర్చుకోండి. ఇది ఒక రఫ్గా ఉంటుంది, అయినప్పటికీ ఇది రిక్వెస్ట్. ఎందుకంటే నువ్వు బాగుపడితే నీ కుటుంబం బాగుపడుతుంది, నీ పిల్లలు బాగుపడతారు, ఆ భవిష్యత్తు బాగుపడుతుంది. అలా నువ్వే బాగుపడకపోతే నీ పిల్లల్ని ఏం బాగు చేస్తావు? కాబట్టి గుర్తెట్టుకో, నువ్వే కష్టపడలేకపోతే నీ పిల్లలు ఏం కష్టపడతారు? నువ్వు కష్టపడి చదివి నీ కుటుంబంలో ఉన్న పిల్లలకు నువ్వు రోల్ మోడల్ అవ్వు, నీ పిల్లలు ఇంకొంచెం బెస్ట్ పొజిషన్కి వెళ్తారు. ఓకే. ఇక్కడ చూడండి, ఇదే లోతాల్లో ఇంకా ఏంటంటే చెస్ బోర్డు లభ్యమైంది. టెర్రాకోటతో చేసినటువంటి గుర్రపు బొమ్మ లభ్యమైంది. కానీ గుర్రపు బొమ్మ గురించి ఎక్కువ అడిగేది సుక్కుతోడలో లభ్యమవుతుంది అనమాట. ఇక్కడ ఇచ్చాను చూడండి, మీకు చాలా అంటే చాలా నీట్గా మెటీరియల్ మొత్తం ఇలా రాసి ఇచ్చాను. ఇది ప్రతిదీ రోజు ఇలా మనం మాట్లాడుకుందాం క్లియర్గా. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ ఇచ్చాను చూడండి, గుర్రపు అవశేషాలు లభించిన ప్రాంతం సుర్కటోడా. గుర్రపు అవశేషాలు సుర్కటోడా. వరి పొట్టు ఏంటి, ఇంకోటి ఏంటి, బన్వాలు ఏంటి, ఇవన్నీ ఇక్కడ నేను ఇచ్చాను. నెక్స్ట్ క్లాస్లో మీతో మాట్లాడబోతాను. ఓకే, జాగ్రత్తగా చదవండి. ఆల్ ది బెస్ట్. బై బై.